రైతుల ఆకాంక్షకు అనుగుణంగా రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల పాస్ పుస్తకాలు ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గత వైసీపీ పాలనలో రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకున్నారని, చివరికి సర్వే హద్దురాళ్లపై కూడా ఫోటోలు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. 3600 పాస్ పుస్తకాలు పంపిణీ ప్రభుత్వం రాజముద్రేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. బ్యాంకులకు వెళ్తే ఈ రాజముద్రకు నమస్కారం పెట్టుకొని బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు. ఇది మీ హక్కు. గతంలో మీ భూమి మీద ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని ఫోటో ఫోజులు పెడితే ప్రతి పుస్తకం మీద రాజముద్ర అయ్యకుండా ఫోటో ఫోజులు పెట్టారు. బ్యాంకు వాళ్ళు కొన్ని బ్యాంకులు వెళ్తే ఈ చెల్లవయ్య రేపు ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి మారతాడు, రాజముద్ర ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెల్లిద్ది అని బ్యాంకు లోన్లు కూడా ఇవ్వలే. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి 5 ఏళ్ల క్రితం మరి ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని పాస్ పుస్తకాలు ఇస్తే బ్యాంకుల్లో లోన్లు ఇవ్వలేదు. సొసైటీ బ్యాంకుల్లో కూడా మొరాయించారు. ప్రభుత్వ నేషనల్ బ్యాంకుల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టారు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీకు రాజముద్రేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ ఊళ్ళో 1440 మంది రైతు సోదరులకి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. రైతు సోదరులందరికీ ఈరోజు పాస్ పుస్తకాలు తీసుకున్న సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. ఆ వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడు జనాలు కొట్టుకుంటూ ఉంటే పాలకుల గురించి ఆలోచించకుండా ఉంటారు అని కోరుకునేవాళ్ళు. నేను చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే ఊళ్ళో పార్టీలకు అతీతంగా ఐకమత్యం మెయింటైన్ చేయండి. ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకోండి, ఏ పార్టీ అభిమాని ఉంటే వేసుకోండి. తర్వాత మాత్రం గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా, మన మండలం ఎలా అభివృద్ధి కావాలి, మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.